భారతదేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టిన పివి నరసింహారావు 1990లో ఆర్థిక సంస్కరణలను ప్రారంభించారు. దీనివల్ల అమెరికా, జర్మనీ, ఇంగ్లాండ్ లాంటి ధనిక దేశాలన్నీ మన దేశంలో నేరుగా పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చాయి. అలా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావడం వల్ల కంపెనీల ఏర్పాటు, ఉద్యోగాల కల్పనతో భారతదేశ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే, భారతదేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావడం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా అతిపెద్ద పెట్టుబడిని ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నంకు తీసుకొచ్చారు. ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ ఏపీలో $15 బిలియన్ పెట్టుబడిని పెడుతున్నట్లు ఢిల్లీలో ప్రకటించింది. $15 బిలియన్ అంటే అక్షరాల 1,33,000 కోట్లతో సమానం. దీనివల్ల 1,88,220 ఉద్యోగ అవకాశాలు రానున్నట్లుగా తెలుస్తోంది. గూగుల్తో పాటు ఏర్పాటవబోతున్న టీసీఎస్, రైడెన్, సిఫీ, ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ కంపెనీలతో విశాఖ రానున్న 10 ఏళ్లలో హైదరాబాద్ను మించిన నగరంగా మారనున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించి ఢిల్లీలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ సమక్షంలో సంతకాలు జరిగాయి. గూగుల్తో ఇది చారిత్రక ఒప్పందం అని చంద్రబాబు అభివర్ణించారు. అమెరికా బయట గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్ను విశాఖపట్నంలోనే ఏర్పాటు చేస్తుండడం విశేషం. ఉమ్మడి ఏపీలో మైక్రోసాఫ్ట్ను తీసుకువచ్చిన చంద్రబాబు 2 తెలుగు రాష్ట్రాల్లోని యువతకు సాఫ్ట్వేర్లో అవకాశాలు కల్పించి వారి భవిష్యత్తును పూర్తిగా మార్చివేయగా, ఇప్పుడు సరికొత్త సాంకేతికత, డిజిటల్ కనెక్టివిటీ, డేటా సెంటర్, ఏఐ, రియల్ టైమ్ డేటా కలెక్షన్లు లాంటి భవిష్యత్తు టెక్నాలజీలను మన ఏపీకి తీసుకురావడం వల్ల భవిష్యత్తు తరాలకు మరిన్ని అవకాశాలను కల్పించేలా చేస్తున్నారు.